మిమ్మల్ని కూడా మీలో స్వార్థం ఉందా లేదా? లేదు అంటే వాళ్ళు మహాభక్తులే, క్రీస్తుని పోలిన వారే. అందుకే నేనేం చెప్తున్నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీలో స్వార్థం ఉండకూడదు. అప్పుడు క్రీస్తు మహిమ మీ యందు ఏర్పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనుషులు స్వార్థ ప్రియులు. ఇంకా ఏముందట? ఈ తిమోతికి రాసిన పత్రికలోనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనమును గురించి నువ్వు ఆలోచించి చెడిపోబాకరా బాబు అని చెప్తాడు. అందుకే నా సేవా జీవితంలో నేను ఎప్పుడు కూడా ధనానికి, ధనాపేక్షకు నేను ఎప్పుడు లోబడలేదు, లోబడను కూడా. దేవుడు నాకేం చెప్తే అది చేయడానికి నేను ఇష్టపడతా. స్వార్థం మనలో ఉండకూడదు, ధనాపేక్ష మనలో ఉండకూడదు, బింకములాడే తత్వం మనలో ఉండకూడదు. అహంకారులు, దూషకులు,